మనకు రక్షకుడైన యేసు నామములో శుభములు పలుకుతూ, మరి ఈనాటి బంగారు ప్రగజానంలో కొన్ని అమూల్యమైనటువంటి తలంపులను తలుస్తూ, మరి క్రైస్తవ జీవితంలో మరి కుటుంబ పాత్ర క్రైస్తవ జీవితంలో కుటుంబ పాత్ర గురించిన కొన్ని అంశాలని మనం మీతో ఉచ్చరించాలని నేను సేకరించినటువంటి విషయాల్ని మీతో పంచుకోవడానికి ఆశిస్తున్నానండి. ఏంటంటే, విమర్శలను వినయంగా స్వీకరిస్తే విజయాలు నీ వెంట నవ్వుతూ వస్తాయట. అణువంతైన అర్థం చేసుకున్న మనసు లేకపోతే ఆకాశమంత ప్రేమన్నా వ్యర్థమే. ఎంత కష్టం వచ్చినా మనమే ఓర్చుకోవాలి, మన భుజం మనమే తట్టుకోవాలి, మన కన్నీరు మనమే తుడుచుకోవాలి. ముళ్ళ మధ్య గులాబీ గాయపడదు. సమస్యలు ఎన్ని ఉన్నా మనిషికి ధైర్యాన్ని కోల్పోకూడదు. మనోధైర్యాన్ని దేవుని దగ్గర పొందాలి. మనం ఆనందంగా ఉండాలంటే మన జీవితం బాగుంటుంది. కానీ మనం వల్ల ఇతరులు ఆనందంగా ఉంటే మన జీవితం ఇంకా గొప్పగా ఉంటుంది. యవ్వనంలో సమయము శక్తి ఉంటాయి, కానీ డబ్బు ఉండదు. మధ్య వయసులో డబ్బు శక్తి ఉంటాయి, సమయం ఉండదు. వృద్ధాప్యంలో సమయము డబ్బు ఉంటాయి, కానీ శక్తి ఉండదు. అది మనం అందుకని గ్రహించుకుని సమయం సద్వినియోగం చేసుకోవాలి. జీవితం ప్రయాణం, అందులో ఎన్నో సమస్యలు, ఎన్నో సంతోషాలు, ఎన్నో బాధలు, ఎన్నో పరిచయాలు, ఎన్నో అనుభవాలు. ఇదంతా కలిస్తేనే కదా జీవితం. సమయానికి, ఆరోగ్యానికి, బంధాలకు విలువ కట్టలేము. వాటిని కోల్పోయినప్పుడు మాత్రమే విలువ తెలుస్తుంది. 10 మందికి అర్థమయ్యేలాగా మాట్లాడటం కంటే 10 మంది మాట్లాడేది అర్థం చేసుకోవడంలోనే మన గొప్పతనం ఉంది. శాంతంగా, సంతోషంగా ఉండేవాళ్ళు ఆరోగ్యంగా జీవిస్తారు. తమకు ఏది కావాలో, ఏది ఎక్కడ దొరుకుతుందో తెలిసిన వారు జీవితంలో పైకి వస్తారు. ఏ గమ్యానికైనా చాలా దారులు ఉంటాయి. అది ఏది సరి అయిందో వెతికి పట్టుకోవడానికి దేవుని జ్ఞానం మనకి ఆలోచనకర్తను మనం సంప్రదించాలి. జీవించడానికి పోరాడేవారు కొందరు, పోరాడేందుకు జీవించేవారు కొందరు, జీవితంలో నటించేవారు కొందరు, నటిస్తూ జీవించేవారు కొందరు. జీవించినా, పోరాడినా, నటించినా మన జీవితాలు మనవి. మనం దేవుని యొక్క చిత్తంలో ఉన్నామని మనం ఎప్పుడు కూడా గ్రహించుకోవాలి. అయితే మన కుటుంబ జీవితం గురించి తెలుసుకుంటూ, ఇశ్రాయేలు ఎప్పుడు యాత్రగీతాలు పాడుతూ ఉండేవాళ్ళు. తర్వాత వాళ్ళు మరి అక్కడ ఆ రోజులదట 12 సంవత్సరాలు దాటిన వాళ్ళేమో తండ్రి చేయి పట్టుకుంటారట, 12 లోపు వాళ్ళు తండ్రితో ఉంటారట. అందుకనే క్రీస్తు తప్పిపోయినప్పుడు తండ్రి దగ్గర ఉన్నాడులే అని ఒకళ్ళు, తల్లి దగ్గర ఉన్నాడులే ఒకరు అనుకుని దాన్ని క్రీస్తు దూరం చేసుకున్నారు. తర్వాత గ్రహించుకుని వెతుక్కున్నారు కదా. మరి క్రైస్తవ కుటుంబంలో మనం ఎలా ఉండాలి? మరి అబ్రహాం జీవితం గమనించుకుంటే ఒక పర్ఫెక్ట్ జీవితాన్ని మనం గమనిస్తాం. ఎన్ని అపజయాలు ఇచ్చినా సరే ఎలా నిలబడ్డాడో కూడా నేను చెప్పుకుందాం కదా. అబ్రహాము అతిథి సత్కారం చేసిన వాడు, డిసిప్లిన్డ్గా ఉన్నాడు, ఆర్డర్లీ జీవితం జీవించాడు. మరి నీకు దాచిపెట్టగలనా అబ్రహాంకు నేను అని ఎంతో చక్కగా స్నేహితుడిగా తనతో అన్ని సంప్రదించుకున్నటువంటి గొప్ప ప్రేమను సంపాదించుకున్నాడు. నేర్చుకున్నవలసిన ఎన్నో ఉన్నాయి. క్రైస్తవ జీవితంలో క్రమం ఎలా ఉండాలి? టీవీలు, సోఫాలు, వంట సామాను ఎక్కడ పెట్టాలి అక్కడ ఇంట్లో పెట్టుకుంటాం కదా. అయితే మనం కూడా మన జీవితంలో క్రమంగా కుటుంబాన్ని ఎలా పెట్టుకోవాలి? తర్వాత మరి ఒక ఆయనట వాచెస్ అమ్మేవాడు. ఎన్నో వేల వాచెస్ అమ్ముకుంటూ అడ్వర్టైజ్మెంట్ చేసుకుని చేసేవాడట. ఎక్కువ వ్యాపారం పెరిగి అడ్వర్టైజ్మెంట్లు సరిగ్గా చేయలేక కాల్ చేసేవాడట. ఆ స్నేహితుడు చూసి, అలా కాదు, ఒక పద్ధతిలో నువ్వు అమ్మాలి, కేటలాగ్ చక్కగా పెట్టుకోవాలి అన్నీ చెప్పి సియర్స్ అని ఆయన సహాయపడ్డాడట. అప్పుడు చక్కగా వ్యాపారం జరిగిందట. అందుకని ఇప్పుడు సియర్స్ గడియారాలకు ఎంతో పేరు వచ్చిందట. అందుకని క్రమం మాత్రం చాలా అవసరమని గుర్తించాలి. మరి ప్రత్యేకత, మరి కలిసి మూడులో అంటాడు కదా, క్రీస్తే మనకు అధిపతిగా ఉండాలి. మరి దేవుని యొక్క మరి ఆర్డర్లో మనం జీవించడం నేర్చుకోవాలి. 1 కొరింథీ 14:33 దేవుడు సమాధానం కర్త కానీ అల్లరి కర్త కాదు. అల్లరిగా బతికేయడం కాదు, ఒక క్రమంలో బతకాలి. డీసెంట్గా, ఆర్డర్గా ఉండాలి. ఒక పచ్చని ఆకునట ఒక మైక్రోస్కోప్లో డీప్గా ఎన్నో లేయర్స్ మీద చూస్తే డిఎన్ఏ కనిపిస్తుందట. ఎంత గొప్పగా సృష్టిని ఒక ఆకులోనే చేస్తే మనందరి సృష్టిలో ఎంత గొప్ప నైపుణ్యంతో మనం చేశాడో మనం గుర్తించి మనం ఎంతో ఘనంగా దేవుని ఆరాధించుకోవడం నేర్చుకోవాలి. మరి నోరు, కళ్ళు, చేతులు ఎక్కడుండాలి అక్కడే మనకు పెట్టాడు. అది ఎంత చక్కని ఆలోచన అండి. ఎంతో విలువైన అవయవాలు అమర్చాడు మన శరీరంలో. సీజన్స్ ఇచ్చాడు, క్రమం ఇచ్చాడు. మరి మరి ఈ రకంగా మనం జీవితంలో మరి తీతు రాసే పుస్తకంలో కూడా ఏమని చెప్తాడంటే, పౌలు క్రమం ఉండాలని చెప్పాడు. హిజ్కియా కూడా వార్నింగ్ ఇచ్చాడు, నీళ్ళు చక్క పెట్టుకో. మన జీవితాలతో అదే మాట మనం హెచ్చరిస్తున్నాడు ఈరోజు. మరి ఫ్యూచర్ మనం గార్డర్లీ లైఫ్ మనకు ఉండాలి. రెండవదిగా మన ఫ్యూచర్ జనరేషన్కి మనం ఏ రకంగా మన భక్తి దాచుకోవాలో, లెగసీ ఉంచాలో, మరి అట్లా గాడ్లీనెస్ అవసరమే. తర్వాత నెక్స్ట్ జనరేషన్కి మనకి ఉండాలి అని, బతకాలి, మనం పేరు తెచ్చుకోవాలనే జ్ఞాపకంగా ఉండాలి. మన పిల్లల ఆధారంగా మన
జీవితాల్ని మాదిరిగా తీసుకుని బతికే రీతిగా బతకాలి. అందుకనే దా దా అబ్రహాముతో చెప్పిన ఆదికాండము 18, 19 ఎంత చక్కటి మాటలు చెప్తాడు. నేను చేతికి దాస్తానా, గొప్ప జనంగా చేస్తాను నిన్ను. నీ వల్ల సమస్త జనములు మన వల్ల మన తరమంతా తర్వాత రాబో తరాలు కూడా ఆశీర్వదించబడేలాగా దీవిస్తాడనండి. సమస్త జనములు ఇంటివారు నీతి న్యాయం జరిగించినట్లు తర్వాత తరము వాళ్ళు పిల్లకి చెప్పుకునేటట్టు వాళ్ళ కుటుంబానికి ఆజ్ఞాపించినట్లు నేను ఎరిగి అన్నాడు. ఎంత కాన్ఫిడెంట్గా చెప్పాడండి. దావీదు కానీ మరి ఆ సంతతిగా అబ్రహాం సంతతి ఎంతగానే వారు ఒకరికొకరు చెప్పుకుంటారు అనేటువంటి జ్ఞానం ఉన్నది వాళ్ళకి అని కాన్ఫిడెంట్గా అబ్రహాంకి వాగ్దానం ఇచ్చాడు ఆదికాండం 18లో. మరి అందుకనే మరి అపోస్తలుల 13 దావీదు గురించి కూడా రాశాడు. తన తరం వారికి తను సేవ చేశాడు. అది చూడండి, మనం మన తరం వారికి సేవ చేయాలి. ఏలీ కూడా భక్తుడే, కానీ తన బిడ్డలు భ్రష్టులు అయిపోయారు. అలా ఉండకూడదు. మన కుటుంబానికి గొడవలు తెచ్చే పరిస్థితి రాకూడదు. మనకు గొడవలు ఇతరులు కూడా ఆక్షేపించే రీతిగా ఉండకూడదు. అబ్రహాంకి తమ్ముళ్ళు ఉన్నారు, నాహోరు, హారాను. వాళ్ళకి బిడ్డలు ఉన్నారు, బిడ్డలు. ఒక హారాను కొడుకే లోతు. తనకి 2 కొడుకులు వారు ఉన్నారు, కూతురు. అయితే కానానికి అబ్రహాము తనకి లోతును తీసుకుని వెళ్ళాడు. లోతు ఉన్నంత వరకు తను నిజంగా గొడవలు వచ్చినప్పుడు, సపరేట్ అయిపోయినప్పుడు, అడిగినప్పుడు నాకు పచ్చడి కావాలని కోరుకుని వెళ్ళిపోయి పట్టణానికి సిద్ధపడ్డాడు లోతు. కానీ అబ్రహాము వినయంగా ఏది ఇస్తే తీసుకున్నాడు. కానీ ఆ లోతు వల్ల ఎంత భయంకరమైన సంతతి. లోతు కుమారులతో పాపం చేసిన వాళ్ళ అమ్మోనీయులు, మోయాబీలు ఇప్పటికీ కూడా ఇశ్రాయేలుకి విరోధంగానే ఉన్నారు. సొంత కొడుకు ఇష్మాయిలు కూడా క్రమం లేదు. అందుకనే సారా మాట విను పంపించేయడానికి సిద్ధపడ్డాడు. అలాగా ఆటంకపరిచే వాళ్ళని దూరపరుచుకొని ఆర్డర్ పెట్టుకోవాలి ఇంట్లో. సారా కూడా సహకరించింది. ఆర్డర్లో ఉండేది గాడ్లీ ఆర్డర్ ఉన్నప్పుడేమో అది ఒక తరం వరకే సరిపోద్దటండి. మరి ఆర్డర్లీ లైఫ్ జనరేషన్కి ఉంచుకుంటే అది పర్మనెంట్గా ఉండిపోద్ది. తర్వాత అది ఇతరులకి ఆ పరిస్థితులకి అతీతంగా మన జీవితాలు, మన అనుభవాలు సుస్థిరంగా ఉంటాయని జ్ఞాపకం చేసుకోవాలి. బయట వారికి కూడా తెలుస్తుంది. అబ్రహాం బలి ఇవ్వమన్నప్పుడు అందరూ ఒకవేళ 33 ఏళ్ళు అంటారు, 14 ఏళ్ళు అంటారు, ఏ వయసులో అనవసరం. కానీ ఎంత ఒబీడియంట్గా ఆ వయసులో కూడా చేతులు కట్టి బలిపీఠం పెట్టినప్పుడు నోరెత్తలేదు, విధేయత చూపించాడు. అంత అది అబ్రహాం యొక్క విశ్వాసము, మరి ఇస్సాకు యొక్క విధేయత, ఆ రెండు జీవిత ఫలాన్ని ఇచ్చి తరతరాలకి ఆశీర్వాదకరంగా నిలబడ్డారు. అయితే మనం ఇస్సాకు బావులు తవ్విసేస్తే నోరెత్తలేదు, శత్రువులతో పోరాడలేదు. ఆ స్థలంలో అక్కడ గొప్ప వ్యక్తిగా మనకి ఉన్నారు. అక్కడ దేవుని యొక్క ఆశీర్వాదము యెషయా 59 చివరి వచనంలో ఉంటుంది. పిల్లలు ఆత్మతో నింపుతాను, వాళ్ళు సాక్ష్యం ఇస్తారని కూడా చెప్పబడింది. అందుకని మన జీవితం ఆ రకంగా ఉండాలి. సువార్త, సాక్ష్యము విశ్వాసకు అవసరం. మరి గొప్ప దైవజనుల ప్రసంగాలు కూడా వింటూ దాని సెషన్స్ గుర్తుంచుకునే వారిగా ఉండాలి. దేవుడు ఇష్టపడే కుటుంబంగా ఉండాలి. లూకా 10లో యేసు శిష్యులతో మరియు అక్కడ ఇంటికి వచ్చినప్పుడు బెతనీలో వాళ్ళు ఎంతో చక్కగా ఆహ్వానించారు. మరి దేవునికి ఇష్టమైన జీవితం జీవించడానికి మనసారా కోరుకోవాలి. మనం మరి యేసుకు మన కుటుంబానికి అధిపతి కావాలి. మన పనులు, ఆలోచనలు అన్నిటికీ ఆయన అధికారం ఇవ్వాలి. మరి మోషే తదనంతరం యెహోషువ కూడా మరి అందరికీ 11 భాగాలు పంచిచ్చినప్పుడు అప్పుడు అనేక ప్రజల దగ్గరికి వెళ్తున్నాం. మనము ఎలా బ్రతకాలో వాళ్ళకి మెలకువలు చెప్పాడు. మరి మనం కానానికి వెళ్ళినప్పుడు మీరు ఎక్కడ యెహోషువ 24:15లో ఎవరిని పూజిస్తారో నిర్ణయించుకోండి. దేవతలనా, అమోరీయుల దేవుళ్ళనా, యెహోవాను మాత్రమే సేవించాలి. నేను నా ఇంటి వారిని యెహోవాని సేవిస్తామని బహుధైర్యంగా చెప్పాడు. మన నిర్ణయాలు అలాగ ఉండాలి. నేనైతే ఎవరి సంగతి నాకు అనవసరం, దేవుని సేవిస్తాను, నేను ఆరాధిస్తానని చెప్తాడు. దావీదు కూడా ఒకసారి నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలుగు మొగ్గగా ఉంటాను, నేనైతే మన కుటుంబం అయితే అనే పద్ధతిలో మన జీవితాన్ని ప్రభు కొరకు సేవించే రీతిగా మనం జీవించడానికి చూసుకోవాలి. లూకా 24లో ఎంఐ గ్రామంకి వెళ్తున్నప్పుడు వాళ్ళు ఆహ్వానించారు దేవుణ్ణి, క్రీస్తుని ఆహ్వానించినప్పుడు వాళ్ళు అక్కడ అధిపతిగా ఉంచాడు కాబట్టి వాళ్ళు రొట్టె ఇవ్వలేదు క్రీస్తే రొట్టె విరిచాడు, ఆయన అధికారం ఇచ్చాడు. అప్పుడు ఆయన రొట్టె ఇచ్చినప్పుడు వాళ్ళు గుర్తించి వాళ్ళకి ఎంతో గౌరవించారు. మనం ఆయనకు అధికారం ఇచ్చి ఆయన ప్రయత్నానికి మనం పూర్తిగా లోపడాలి. ఆయన తలుపు తడుతూ ఉన్నాడు. ఆయన ఆత్మ అభిమానం గలవాడండి క్రీస్తు.
మనం పిలుస్తాడంతే. మన ఇష్టమైతేనే మనం లోనికి వస్తాడు. కాబట్టి జక్కయ్య ఇంటికి కూడా ఇచ్చాడు, ఆహ్వానించాడు. కాబట్టి ప్రార్థనాపూర్వకంగా మన ప్రభువులో మనం జీవించడానికి ప్రార్థన కూడా అవసరం. ఆహ్వానించాలి. తర్వాత మందస్సం కూడా ఒకసారి 2 సమయాలు 6:10లో తను ఎంతో గౌరవంగా ఉంచాలి. అక్కడ ఆకోను కళ్ళం దగ్గర ఎడ్ల బండిపై పెట్టినప్పుడు పుట్టుకోగానే చచ్చిపోయారు ఉజ్జ. అప్పుడు దావీదు భయపడిపోయాడు. ఓబేదెదోము దగ్గర పెట్టాడు. అక్కడ ఓబేదెదోము ఇంటిలో ఎంతో కుటుంబం అంతా ఆశీర్వదించబడటం చూశారు. నిజంగా ఆయన మందసం అంటే దేవుని సన్నిధి. మన దేవుని సన్నిధి మన కుటుంబాల్లో ఉంటే మన కుటుంబం ఆశీర్వపడుతుంది. మరి కానాను పెండ్లో కూడా అవసరం తీర్చాడు. నీ బిడ్డలు ప్రేమతో శిక్షణతో పెంచాలి. అతి గారాబం చేయకూడదు. చదువు భోజనము అవన్నీ అవసరమే, కానీ దైవ ప్రేమను రుచి చూపించాలి. ఆ సంస్కార విలువ నేర్పించాలి. జీవిత విలువలు తెలపాలి. తల్లి బిడ్డలను చిన్న చర్చికి తీసుకొచ్చినప్పుడు చిన్న బిడ్డ అమ్మ ఎలా కూర్చుందో మోకరించిందో అలా మోకరించి, అమ్మ ఎలా నోరు తెరిచిందో అలా నోరు తెరుస్తూ ప్రార్థన చేయడం చూసి ఆ దేవజన్ ఎంతో ముచ్చటపడ్డాడు. అటువంటి అనుభవంగా మన బిడ్డలు ఉండాలి. మరి సామెత 22:15లో క్రమశిక్షణలో భయభక్తులతో జ్ఞానంతో మరి మొక్కగా వంగపోతే మానుగా వంగదు కదా. మన బాధల్లో తోడుగా మరి ప్రభు ఉంటాడు. కాబట్టి మన చర్చి క్రమాన్ని బిడ్డలతో పాటు పాటించడం ఉండాలి. తర్వాత మరి చిన్నపిల్లలు మత్తయి 12లో చిన్నపిల్లల దగ్గర రాని అంటే ఆయన దగ్గర రానివ్వాలి. అన్ని చోట్లకి ఆయన ఉన్న చోటకి రానివ్వాలి. అప్పుడు దీవిస్తాడు ఆయన. భార్య భర్తలో మరి ఇంకొక లక్షణంగా తగ్గింపు ఉండాలి. దీనత్వం కావాలి. గర్వం ఉండకూడదు. మరి ఇతరులు మరి గర్విష్ఠులను ఆయన అసహించుకుంటాడు. దీనులు లేవనెత్తుతాడు. దీనులు దేవుని రాజ్యం వారిది, దీనులైన వారని మత్తయి 5లో చెప్పారు కదా. 3లో మరి మన కక్షలు మరి పగలు ఉండకూడదు. దాపరికాలు మాత్రం వాళ్ళలో ఉండకూడదు. నిష్కల్మషంగా ఉంచాలి. తర్వాత ఆయన అధికారి ఉంచుకోవాలి. ప్రార్థన ద్వారా ఆహ్వానించాలి. బిడ్డలకు ఇష్టమైనట్టుగా ప్రభువుకి ఇష్టమైనట్టుగా పెంచాలి. భార్యాభర్తలో ఐక్యత ఉండాలి. షేరింగ్ ఉండాలి. తర్వాత చాలామంది ప్రీచెస్ కుటుంబాల్లో బిడ్డలు భయంకరంగా మరి సరిగినటువంటి క్రమంలో ఉండరు. బిడ్డలాగా పెంచకుండా జాగ్రత్త పడాలి. కలిసి 3లో భార్యాభర్తలకు పిల్లలకు హెచ్చరికలు ఇచ్చారు. క్రమంగా వివరించాడు. మీరు క్రీస్తులు లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకాలని కూడా చెప్పారు. మనం పైనున్న వాటినే వెతుకుతూ ప్రభు వైపు చూస్తూ ఉండటం మనకు చాలా అవసరం. తల్లిదండ్రులు పైన వాటిని మనం చూస్తూ ఉంటే బిడ్డలు కూడా అదే పాటిస్తారు. పిల్లలకు కోపం రేపకూడదు. ప్రేమతో ప్రేమిస్తూ వారిని దండిస్తూ నడిపించాలి. మరి స్త్రీ మరి నేను పనులు చేస్తూ నేను సంపాదిస్తున్నానని అధికార గర్వంతో ఎన్నో డివోర్సెస్ చూస్తున్నాం. అలా కాదు. ఒకరికొకరు ఎంతున్నా సరే తండ్రి శిరస్సు కాబట్టి శిరస్సును గౌరవించే అనుభవం కావాలి. తర్వాత లోతు ఫ్యామిలీలో క్రమం లేదు. ఏషావు ఇష్మాయిల్ జీవిత క్రమం లేదు. కానీ రిబ్కా అందుబాటులోకి వచ్చి ఇస్సాకుకి ఎక్కడో పొలంలో ప్రార్థన చేసుకున్నప్పుడు అందుకున్నాడు. ఎంతో చక్కగా ఆశీర్వాదకరంగా వినయంతో జీవించాడు. అబ్రహాం జీవించాడు. ఈ రకంగా జీవితాలను మనం జ్ఞాపకం చేసుకొని కరువులో మరి మరి యాకోబు పిల్లలు కూడా నాన్న మాట విని కరువులో మరి యోసేపు దగ్గరికి వెళ్ళారు. బెంజమిన్ అక్కడ ఉంచేయాలంటే అక్కడ కూడా నేను ఉంటాను తన ప్రాణానికి బదులని చక్కటి మాటలు చెప్పి తండ్రిని ಹೊರటిచ్చారు. అలాంటి ప్రేమ గల కుటుంబంగా మనం ఉండటానికి ప్రయత్నించాలి. ఆ లోతులు ఇచ్చిస్తుంటే ఉన్నాయి, కానీ తనకి దైవ భయం లేదు. ఆ రకంగా మనం మరి నిజంగా ఇలా చివరిగా 128 కీర్తనలో ఉండే చిన్న భావాలని చెప్పి ముగిస్తాను. ఎంత చక్కటి వాక్యం అండి. 128 కీర్తన. భయభక్తులు కలిగే త్రోవలు నడుచు వారందరూ ధన్యులు. భర్త కానీ భార్య కానీ ముందుగా మరి వారు ముందు మారాలి. ధన్యులుగా ఉండాలంటే బ్లెస్సెడ్గా కొన్ని కండిషన్స్ ఉన్నాయి. మగవారి కొరకు కూడా ఈ వాక్యం ఉంది. వాళ్ళకి కష్టపడి పని చేయాలి. ఆదాము తయారు చేసే ముందు తోటిచ్చాడు. తోటిచ్చి తోట పని చేయమన్నాడు. మనకు కూడా మనం పుట్టించక ముందే మనకు ఒక పని ఇచ్చాడండి. మనకి ఏం పని చేయడానికి జీవితంలో ఉందో ఇంకా గ్రహించుకోకపోతే ఇప్పటికైనా ప్రభువా నీ చిత్తంలో నన్ను ఏం చేయమన్నావు అని పుట్టించావు అని అడిగి మనం కనుక్కొని ప్రభు కొరకు జీవించడానికి ఇష్టపడదాం. వారి పని ఉండాలి. తండ్రి మరి క్రీస్తు తండ్రి డ్రింక్ పని చేస్తే ఆయన హెల్ప్ చేశాడు 30 సంవత్సరాల దాకా. మరి దేవుని ఇచ్చిన పని చేయాలి. మరి మరి ఏ పని చేస్తున్నా దానిలో నమ్మకంగా ఉండాలి. గృహిణిగా ఉంటే వంట పనిలో నమ్మకంగా ఉండాలి. పిల్లలు పెంచడంలో నమ్మకంగా ఉండాలి. రోడ్లు ఊడ్చే పని ఉంటే అది నమ్మకంగా ఉండాలి. మరి భర్తను తలగా చేశాడు కాబట్టి తలలోనే కళ్ళు కూడా ఉంచాడు. అవి చూస్తూ గమనించే వాళ్ళుగా ఉంటారు. వాళ్ళు సమర్థవంతంగా తండ్రి కుటుంబాన్ని పోషించే రీతిగా నడిపించే రీతిగా తండ్రి కనుక భక్తితో ఉంటే బిడ్డలు ఖచ్చితంగా భక్తి గల వారు అవుతారు. గుర్తు పెంచుకోవాలి. మరి సాక్ష్యం ఇచ్చే రీతిగా మన జీవితాన్ని ఉండాలి. మరి క్రీస్తుని పరిచయం చేసే వాళ్ళగా ఉండాలి.
మరి తృప్తి పడేవారిగా ఉండాలి. కొంచెం ఉన్నా సరే దాని తృప్తితో ఆనందంతో ఉండేవాళ్ళుగా ఉండాలి. ఆశపోతనంగా కంపేర్ చేసుకునే వాళ్ళగా ఉండకూడదు. తర్వాత మూడో వచనంలో ద్రాక్ష తోట గురించి జ్ఞాపకం చేశాడు. మల్లెపాదు ఒక పందిరికి అల్లుకుంటుంది. మరి అది మల్లె పందిరి అంటాము, లేక బీర పందిరి అంటాం, అలాగే ద్రాక్ష పందిరి అంటాం. అలాగే భార్య బట్టి భర్తకు పేరుంటుంది. కాబట్టి ఆ భార్య భర్తలు అమికబుల్గా మరి అంటే పందిరిగా తీగగా అతుక్కుపోయి ఆధారపడే బిడ్డగా భార్య ఉండాలి. మరి ఈ విధంగా మనం నమ్మకంగా జీవించడానికి ఇష్టపడాలి. పాది మరి కుట్టు పని చేసినప్పుడు చెక్క ఫ్రేమ్ ఉంటుంది, దానికి లోపల డిజైన్ కుడతాం కదా, ఆ చెక్క ఫ్రేమ్ లాంటి వాడు భర్త అయితే దాంట్లో అల్లిక భార్య అవుతుంది. రెండు ఒకరికొకరు మరి అనుసంధానం అయితేనే అది స్ట్రాంగ్గా పని జరుగుతుంది. అలాగే కుటుంబంలో వాళ్ళిద్దరూ కలిసి పనిచేసేవారుగా స్ట్రాంగ్గా ప్రభు వైపు చూస్తూ ఉండేవాళ్ళుగా ఉండాలి. మరి బిడ్డల గురించి ఆలోచిస్తే బిడ్డలు ఒలివ మొక్కల్లాగా ఉంటారన్నారు. మరట ఒలివ మొక్క ఖర్జూర వృక్ష 5 సంవత్సరాలు పడతారు పండించాలంటే. కానీ ఇంకొక లక్షణం ఏంటంటే పక్కన చిన్న చిన్న మొలకలు వస్తాయి చూసారా, ఆ మొలకలు పడితే అవి తొందరగా 2 ఏళ్లలోనే ఫలిస్తాయట. అంటే పిల్లలు ఫలిస్తే త్వరగా ఫలించే బిడ్డలుగా ఉంటారు. కాబట్టి బిడ్డలను మనం ఎంతో జాగ్రత్తగా పెంచుకోవాలి. నిజంగా మసీదులోనూ పూజా గృహాల్లో హిందువులు వాళ్ళ బిడ్డలు చూస్తుంటే వాళ్ళు కూడా అందరూ ఒకేసారి మోకరిస్తారు, అందరూ ఒకేసారి లేస్తారు, భక్తితో ఉంటారు. మన క్రైస్తవ బిడ్డలే అసభ్యంగా ప్రవర్తించడం గమనించి సిగ్గుపడుతున్నాం. అలా లేకుండా భక్తితో మరి ప్రభు వైపు చూస్తూ మరి తల్లిదండ్రుల యొక్క సువాత్రికను గమనించుకునేవారుగా ఉండాలి. చివరిగా సియోన్లో నుండి ఆశీర్వాదము క్షేమము చూస్తాం. సియోన్ అంటే మందిరం. ఆ మందిరంలో మనం చాలా దేవాలయాల్లో తర్వాత మందిరాల్లో మనం చాలా చక్కటి ప్రవర్తన జరిగి సహవాసంలో ప్రభులో మరి సహవాసంతో ఉండటం మనకు చాలా అవసరం. పిల్లల్ని చూస్తాం. దేశం కోసం ప్రార్థించాలి, శాంతి భద్రతల కోసం ప్రార్థించాలి, సంఘం కోసం ప్రార్థించుకోవాలి, ఇరుగు పొరుగు వారి కోసం ప్రార్థించాలి, స్వకీయుల కోసం ప్రార్థించుకోవాలి. మన కుటుంబంతో పాటు అది కూడా మనం చూసుకోవాలి. ఇతరుల క్షేమాన్ని కూడా మనం చూడాలి. సొంత కార్యాలు కాక ఇతరుల కార్యాలు చూస్తూ ప్రభు వైపు వర్ధిల్లాలి. అట్టి దీవెనతో మనం ప్రభు దీవించాలని కోరుకుందాం. ప్రభు మనందరినీ అటువంటి మంచి కుటుంబాలుగా వర్ధిల్ల చేయాలని కోరుకుంటూ ప్రార్థిస్తూ ముగిస్తున్నానండి. ఆమెన్.